వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి ఈసన్నపల్లి మధ్య ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి జలాభిషేకాలు, పాలాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో హారతులు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణలోని పలు జిల్లాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తొర్రూరు మండలంలోని అమ్మాపురం పెద్ద చెరువు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారి అలుగుపోస్తోంది. దీనితో రైతులు, గ్రామస్తులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగుతో చేపలు పట్టేందుకు గ్రామస్తులు వలలు పట్టుకొని చేపల వేట కొనసాగిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఎస్సిఎస్ కార్యాలయంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టారు. టోకెన్లు ఇచ్చి 4 నుంచి 5 రోజులు గడిచినా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు సిబ్బందితో ఘర్షణకు దిగారు. సరిపడా యూరియా అందిస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో కొరత ఏర్పడడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. వరంగల్లో రాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కొండపోత వర్షం కురిసింది. దీనితో నగరంలోని పలు రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. బస్సులు, ఆటోలు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది. ఉదయం వేళలో రవాణా స్తంభించిపోయింది. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లి కోటంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోలీసులు 134 మోటార్ సైకిళ్లు, 13 ఆటోలు, 2 కార్లు, 1 ట్రాలీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని ఈ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును తార్నాకలోని వారి నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇటీవల కూల్చిన పెద్దమ్మ తల్లి ఆలయంలో హిందూ సంఘాలు కుంకుమార్చన పూజలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. వీరితో పాటు మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రాము వర్మ కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు రుద్రవేలి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో లో లెవెల్ వంతెన మీదుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజల భద్రత దృష్ట్యా రోడ్డుకి ఇరువైపులా అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. పురవీధుల్లో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టారు. దేశభక్తి, ఐక్యతను చాటేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో కాల్పులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కాల్పులకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్ లో తెల్లవారుజాము నుంచి మోస్తారు వాన పడుతోంది. అటు వికారాబాద్ లో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. రాబోయే 2 నుంచి 3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.